రైట్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కాసేపట్లో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. రైట్ లివిల్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? లివిల్, ఏదైతే 10 మంది పార్టీ ఫిరాయింపు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి తుది తీర్పు వెలువరించింది. తుది తీర్పులో భాగంగా ఏదైతే 10 మందికి సంబంధించిన పిటిషన్ సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. వాదనల తర్వాత ఇవాళ తుది తీర్పు వెలువరించిన సిజే జస్టిస్ గవాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 3 నెలలలోపు స్పీకర్ కానీ చైర్మన్ కానీ పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే గతంలో అయితే హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత హైకోర్టులో ఎందుకు పెండింగ్ ఉంది, దాని తర్వాత తదనంతర అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన పిటిషన్లకు సంబంధించి ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అనర్హత పిటిషన్లు వేసిన తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారంటూ కూడా మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఏదైతే 10 మందికి సంబంధించిన దీనికి సంబంధించి స్పీకర్ నిర్ణయాలు నిష్పాక్షికంగా సమయానుగుణంగా ఉండాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం లేదా ఆలస్యం చేయడం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమే అంటూ కూడా సిజేఐ గవాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని 10వ స్థానంలో యాంటీ డిఫెక్షన్ల ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం రాజకీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు ఉద్దేశించిందని కూడా ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. స్పీకర్ నిర్ణయాలు న్యాయ పరిశీలనకు లోబడి ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ స్పీకర్ నిష్క్రియత ఆలస్యం రాజ్యాంగానికి విరుద్ధంగా కోర్టు పేర్కొంది. ఇది కిహటో హోలహన్ 1992 కేసులో స్థాపించిన సూత్రాలను కూడా ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. స్పీకర్ బదులు స్వతంత్ర ట్రిబ్యునల్ నియమించాలని సుప్రీంకోర్టు గతంలో సూచించినప్పటికీ ఈ కేసులో ఆ దిశగా ఎటువంటి చట్ట సవరణ ఆదేశాలు జారీ చేయకపోవడంతో కొంత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందంటూ కూడా ఈ సందర్భంగా సిజేఐ గవాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఖచ్చితంగా ఏదైతే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది, 10 మంది పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో 3 నెలలలోపు చట్టం ఉంది, 3 నెలలలోపు వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పుడు కావచ్చు, తర్వాత చైర్మన్ మనం ఏదైతే అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా చెప్పిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏదైతే చెప్పిందో సిజేఐ గవాయ్ కూడా అదే విషయాన్ని వల్ల మరొకసారి అంటే లివిల్, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఎంత మంది వరకు ఎమ్మెల్యేలు మారారు అంటే వాళ్ళు ఎవరెవరు? వాట్స్ ద అప్డేట్స్ లివిల్? ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిరు. అందులో ప్రధానంగా దానం నాగేందర్ ఎమ్మెల్యేగా పోటీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి తర్వాత కొద్ది రోజులకే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు. అంతేకాకుండా కడియం శ్రీహరి తన కూతురుకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చుకున్న తరుణంలో ఎంపీకి ఒక ఎమ్మెల్యేగా అనే సంతకం కూడా చేశారు. అంతేకాకుండా ఇటు తెల్లం వెంకట్రావు భద్రాచలం సంబంధించిన ఎమ్మెల్యే, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి పటంచేరు ఎమ్మెల్యే, ఇటు సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, ఇటు కాల యాదయ్యతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే ఏదైతే బండ్ల కృష్ణమరెడ్డి, వీళ్ళంతా కూడా పార్టీ ఫిరాయింపు సంబంధించి ప్రధానంగా వీరంతా ఉన్నారు. వీరికి సంబంధించి గతంలో స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఫిర్యాదు చేసిన పట్టింపు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా డివిజన్ బెంచ్ ఏదైతే స్పీకర్ నిర్ణయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన సందర్భంలో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద, జగదీష్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. వీరితో పాటు బీజేపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. వీరంతా కూడా వాదోపవాదనలు జరిగాయి. వాదోపవాదన సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో కూడా జస్టిస్ గవాయ్ అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. గతంలో ఆ వాదనల అన్నిటి పర్యాసం ఇవాళ తుది తీర్పు అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే టైం బాండ్ ఎంత కావాలి, టైం బాండ్కు ఎందుకు ఈ విధంగా చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి గతంలో చెప్పిన మాటలు కూడా ఇవాళ మరొకసారి తుది తీర్పులో భాగంగా కూడా 3 నెలలలోపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే రాజ్యాంగానికి కొన్ని షరతులు ఉన్నాయో ఆ షరతులను లోబడే మేము చేస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు షరతులకు లోబడే ఉంటుంది. స్పీకర్ చైర్మన్ కి సంబంధించి మాకు అంత నిర్ణయం తీసుకునే పవర్స్ లేవు కనుక దాన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సింది. పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయలేదు కనుక స్పీకర్ మాత్రం వెంటనే నిర్ణయం తీసుకొని 3 నెలల లోపు గడువులోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తుది తీర్పులో భాగంగా చెప్పారు. సంజన, అంటే లివిల్ ఏళ్ల తరబడి పిటిషన్లను అంటే పెండింగ్ లో ఉంచరాదని కూడా అంటే సమాచారం అందుతోంది కదా. సో దీనిపైన సుప్రీంకోర్టు ఏమంటుంది లివిల్?
ఆ గతంలో కూడా మహారాష్ట్రకు సంబంధించిన ఉదంతాన్ని అనేక వాదనల సందర్భంలో చెప్పింది. ఏదైతే మీకు అనర్హత వేటు వేయడానికి అంటే ఎమ్మెల్యే పదవి కాలం ముగిసే వరకు కూడా మీరు అనర్హత వేటు వేయరా అని చెప్పేసి గతంలో వాదనల సందర్భంలో గవాయి ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాదులను, పిటిషన్ తరపు కాకుండా ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులతో పాటు స్పీకర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. ఇవాళ అదే విషయాన్ని కూడా మళ్ళొక్కసారి గుర్తు చేశారు. టైం బాండ్ అంటే ఎంత కావాలి, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, అంటే దానికి పరిధులు ఉంటాయి, దానికి సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం చేయడానికి చేయకూడదని కూడా ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కువ రోజులు వల్ల అంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగానికి లోబడి అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నిర్ణయాన్ని ఆలస్యం చేయడం వల్ల ఇబ్బంది, అంటే రాజ్యాంగానికి తూట్లు పడిచినట్టు అవుతున్నట్టు కూడా ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ 10 మందికి సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నేపథ్యంలో 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిన ఏదైతే ఉందో ఇది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. హైకోర్టు కావచ్చు, అటు స్పీకర్ని కలిసినప్పుడు కావచ్చు, ఆ తర్వాత సెక్రటరీ, ఇవంతా కూడా ఎప్పుడు కూడా అక్కడ నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు సీజేఐ గవాయి కూడా ఇవాళ అదే విషయం చెప్పారు. ఖచ్చితంగా 3 నెలలలోపు వారిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా వారంతా కూడా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా ఇవాళ న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. ఆల్ రైట్ లివిల్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.